ఇప్పుడు కూడా మీరు చూడండి, ఇన్ని వాక్యాలు, ఇన్ని ప్రసంగాలు ఇవన్నీ విని ప్రతి వారం చర్చిలో ప్రభురాత్రి భోజనంలో చేతులు ముంచి జర్జాగా అడిగే ప్రశ్న ఒక ప్రశ్న ఏంటి చెప్పనా? అవసరాన్ని బట్టి అబద్ధం ఆడొచ్చా పాస్టర్ గారు అని అడిగారంట ప్రశ్న. అవసరాన్ని బట్టి నడుతున్నాను. ఇంకో దిక్కుమాల ప్రశ్న ఏంటి చెప్పనా? సినిమాలు చూడొచ్చా అని అడిగారు. సినిమాలు నడుతున్నాను అసలు నడుతున్నాను. వీడు దిక్కుమాల ప్రశ్న చెప్తున్నా, అబద్ధం ఆడొచ్చా అని అడుగుతున్నాడు. నీ బతుకే చెప్తుంది, నీ బతుకే అబద్ధాలతో తడుతున్నాను. నీ ప్రశ్నే చెప్తుంది నువ్వు అబద్ధాలు ఆడొచ్చు అని అడుగుతున్నావంటే, సినిమాలు చూడొచ్చు అని అడుగుతున్నావు అంటే నీ బతుకే సినిమాల బతుకు అన్నమాట. గుర్తుపెట్టు. అంటే ఒక ప్రశ్న గుర్తుపెట్టుకోండి, నువ్వు అడిగే ప్రశ్న అసలు ఇలాంటి ప్రశ్నలు అడగొచ్చా? అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు దేవుడు చెప్తున్నానంటే, జనాలకు అబద్ధాలు అలవాటు అయిపోయాయి, దొంగతనాలు అలవాటు అయిపోయాయి, నరహత్యలు ఈజీ అయిపోయాయి. ఇవి పర్లేదు అనుకుంటున్నారు, అది కల్చర్ అనుకుంటున్నారు. అది ఆదామవ్వల తర్వాత ప్రపంచం ఎలా ఆరితేరిపోయిందంటే అబద్ధాలు ఆడడం, దొంగతనాలు చేయడం, ఇలాంటి పిచ్చి పనుల్లో ఇవే పెద్ద